నెక్స్ట్ భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్రను 3 రకాలుగా విభజించారు. ఆల్రెడీ నేను చెప్పాను. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర. లాస్ట్ క్లాస్ లో మనం ప్రాచీన భారతదేశ చరిత్ర సుమారుగా క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి ప్రారంభమైందని, ఇది క్రీస్తు శకం 725లో ముగిసిందని మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1498 వరకు ఉంది అని తెలియజేశాను. ఆ తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 1498 నుంచి క్రీస్తు శకమే 1947 వరకు ఉంది అని అకార్డింగ్ టు మన సిలబస్, అంటే మన సిలబస్ ప్రకారం అది అలా కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఓకే, సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి టాపిక్స్ లేదా అంశాలను మనం గమనిస్తే, ఒకటి చారిత్రక పూర్వయుగం, రెండవది చారిత్రక పూర్వయుగానికి ఉన్న మరొక పేరు శిలాయుగాలు. శిలాయుగాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వమే 2500 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని శిలాయుగాలు అని పిలుస్తారు. శిలాయుగాలు మొత్తం ఎన్ని? 4 శిలాయుగాలు. ఒకటి ప్రాచీన శిలాయుగం, రెండవది మధ్య శిలాయుగం, మూడవది నవీన శిలాయుగం, నాలుగవది తామ్ర శిలాయుగం. ఇలాగా 4 శిలాయుగాలు భారతదేశంలో ఉన్నాయి. అవి మనం గమనించాల్సినటువంటి విషయం. శిలాయుగాలు మొత్తం ఎన్ని? 4 శిలాయుగాల్లో మొదటిది ప్రాచీన శిలాయుగం, రెండవది మధ్య శిలాయుగం, మూడవది నవీన శిలాయుగం, నాలుగవది తామ్ర శిలాయుగం. ఓకే, సో శిలాయుగాల తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రెండవ టాపిక్ ఏంటి అంటే, శిలాయుగాల తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రెండవ టాపిక్ అదేంటి అంటే సింధులోయ నాగరికత. ఆల్రెడీ ఇంతకుముందు మన క్లాస్ లో చెప్పాం. సింధులోయ నాగరికత భారతదేశంలో క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వమే 1500 వరకు ఉంది. 2500 నుంచి 1500 వరకు ఉంది. నెక్స్ట్ సింధులోయ నాగరికత పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే సర్ జాన్ రోపర్ మార్షల్. సింధులోయ నాగరికత ఎన్ని నగరాల మధ్య అభివృద్ధి చెందింది అంటే 6. ఓకే, సింధులోయ నాగరికత పితామహుడు ఎవరు అంటే సర్ జాన్ రోపర్ మార్షల్ అనేటువంటి ఆయన.
సింధులోయ నాగరికత పితామహుడు. సింధులోయ నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల వరకు. సింధులోయ నాగరికతకి ఉన్న మరొక పేరు ఏంటి అంటే హరప్పా నాగరికత. హరప్పా నాగరికత. హరప్పా నాగరికత అనే పేరు ఎలా వచ్చింది అంటే సింధులోయ నాగరికతలో మొట్టమొదటిసారిగా బయలుపడినటువంటి నగరం ఏంది అంటే హరప్పా అనేటువంటి నగరం. సో ఆ హరప్పా అనేటువంటి దాని పేరు మీదుగా వచ్చినటువంటి నాగరికత పేరేంది అంటే హరప్పా నాగరికత. ఈ హరప్పా నాగరికత అనే పేరు పెట్టినటువంటి వాడు సింధులోయ నాగరికతకి ఎవరు అంటే సర్ జాన్ రోపర్ మార్షల్ అనేటువంటి ఆయన. ఓకేనా. సో హరప్పాతో పాటుగా మొత్తం ఎన్ని నగరాలు సింధులోయ నాగరికతలో బయలుపడ్డాయి అంటే 6 నగరాలు బయలుపడ్డాయి. అవేంటో చూద్దాం. సో ప్రధానమైనటువంటి నగరాలు ఫస్ట్ హరప్పా, ఆ తర్వాత మొహంజోదారో, నెక్స్ట్ ఆ తర్వాత చాంహుదారో, ఆ తర్వాత లోథాల్ తర్వాత కాలిబంగన్ తర్వాత ధోలవీరా అనేటువంటి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే ఆర్ఎస్ శర్మ అనేటువంటి ఆయన. ఓకేనా. సో అలాగా మనకి 3 దేశాల మధ్య సింధులోయ నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందడం మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇది ఒక చిన్న అవగాహన సింధులోయ నాగరికతకు సంబంధించి. సింధులోయ నాగరికత తర్వాత మనకున్నటువంటి 3వ టాపిక్ ఏంటి అంటే ఆర్యుల సంస్కృతి అనేటువంటి టాపిక్ అండి. ఆర్యుల సంస్కృతి. ఆర్యుల సంస్కృతి ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వమే 600 మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనం పిలుస్తామంటే ఆర్యుల సంస్కృతి అని పిలుస్తాం. ఆర్యుల సంస్కృతి ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వమే 600 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం పిలుస్తామంటే ఆర్యుల సంస్కృతి అని పిలుస్తామండి. ఆర్యుల సంస్కృతికి మనకు పేరేంటి అంటే వేదకాలం లేదా వేద సంస్కృతి అనేటువంటి పేరు ఉందండి. వేద సంస్కృతి మళ్ళీ ప్రధానంగా 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి తొలివేద కాలం, రెండవది మలివేద కాలం. తొలివేద కాలం క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు ఉంది. సో ఈ మధ్యలో జరిగినటువంటి కాలాన్ని మనం పిలుస్తామంటే ఈ రెండింటిని కలిపి ఏ కాలం అని పిలుస్తామంటే ఆర్యుల సంస్కృతి లేదా వేద కాలం లేదా వేద సంస్కృతి కాలం అని పిలుస్తాం. వేద సంస్కృతి కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు ఉన్నటువంటి కాలాన్ని వేద కాలం లేదా వేద సంస్కృతి అని పిలుస్తాం. సో తొలివేద కాలం, మలివేద కాలం ఇది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. ఓకే. తొలివేద కాలం, మలివేద కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, అసలు ఆర్యుల సంస్కృతికి భూమిక అయినటువంటి అంశం ఏంటి అంటే వేదాలు. ఈ వేదాలు అనేటువంటివి ఎన్ని అంటే 4 వేదాలు. ఆల్రెడీ మనం కొన్ని అంశాలను మనం వేదాల నుంచి ఈ చరిత్ర లిఖించడానికి కోసం తీసుకోవడం జరిగింది. సో చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే చరిత్రను రాయడానికి ఉపయోగపడినటువంటి వేదం ఏది? చరిత్రను రాయడానికి ఉపయోగపడనటువంటి వేదం, పడని వేదం ఏంది అంటే సామవేదం. సామవేదం సంగీతానికి సంబంధించింది. ఈ వేదం చరిత్ర రాయడానికి ఉపయోగపడలేదు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో వేదాలు మొత్తం 4. ఋగ్వేదం, రెండవది యజుర్వేదం, నెక్స్ట్ 3వది సామవేదం, 4వది అథర్వణ వేదం. సో ఇలాగా మనకి 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల నుంచి మన చరిత్ర అనేటువంటి దానిని లిఖించడం జరిగింది. అందులో చరిత్ర లిఖించడానికి ఉపయోగపడినటువంటి వేదం ఏంటి అంటే సామవేదం. సామవేదం దేనికి సంబంధించింది అంటే సంగీతానికి సంబంధించినటువంటిది సామవేదం అటువంటి. సో ఓకే, ఇలాగా ఆర్యుల సంస్కృతి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం.
ఆర్యుల సంస్కృతి తర్వాత మనకున్నటువంటి ఆర్యుల సంస్కృతిలో రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయండి. ఆర్యుల సంస్కృతి దగ్గర నుంచి మనకు ప్రధానంగా లిఖిత పూర్వకమైనటువంటి ఆధారాలు ప్రారంభమై భారతదేశ చరిత్రకు లిఖిత పూర్వక ఆధారాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అంటే ఆర్యుల సంస్కృతి నుండి ప్రారంభమయ్యాయంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి పుస్తకం ఏంది అంటే ఋగ్వేదం. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం అండి. సో సింధులోయ నాగరికతకు ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి అంటే పురాతత్వ ఆధారాలతో నిర్మించబడింది సింధులోయ నాగరికత. లిఖిత పూర్వక ఆధారాలు, పురాతత్వ ఆధారాలతో లిఖించబడినటువంటి చరిత్ర ఏంటి అంటే ఆర్యుల సంస్కృతి అనేటువంటి చరిత్ర. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి మూడవ టాపిక్ ఏంటి అంటే నాలుగో టాపిక్ ఏంటి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు దీనినే మనం ఏమని పిలుస్తామంటే మౌర్యుల పూర్వయుగం అని పిలుస్తామండి. మౌర్యుల పూర్వయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తుపురం 6వ శతాబ్దం నుండి క్రీస్తుపురం 321 వరకు ఉంది. మౌర్యుల పూర్వయుగాన్ని ప్రధానంగా 3 అంశాల ద్వారా చర్చించడం జరుగుతుంది. మౌర్యుల పూర్వయుగంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా దీనిని 3 అంశాల ద్వారా చర్చించడం జరుగుతుంది. ఒకటి మగధ రాజ్య ఆవిర్భావం. మగధ రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది? మగధ రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది? 16 మహాజనపదాలు ఏ విధంగా ఏర్పాటు కాబడ్డాయి అనేటువంటి విషయాలను కూడా చర్చించేటువంటి అంశం ఏంటి అంటే మగధ రాజ్యం. ఓకే. సో 16 మహాజనపదాలు. ఓకే ఫ్రెండ్స్, సమవేదం, అధర్వణ వేదం, వీటికి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మనం చేసేటువంటి అంశం ఏంటి అంటే దీనిలో ఉన్నటువంటి మరొక టాపిక్. ఇప్పటివరకు మనం ఆర్యుల సంస్కృతి చూసాం. ఆ తర్వాత మళ్ళీ మనం మగధ రాజ్య ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు చూస్తా ఉన్నాం. సో మగధ రాజ్య ఆవిర్భావం, దాని తర్వాత దానిలో ఉన్నటువంటి రెండవ అంశం మనం చెప్పేది మౌర్యుల పూర్వయుగం. మౌర్యుల పూర్వయుగం క్రీస్తు పూర్వం 600 నుంచి క్రీస్తు పూర్వమే 321 వరకు. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తామంటే మౌర్యుల పూర్వయుగం అని పిలుస్తాం. మౌర్యుల పూర్వయుగంలో మొదటి అంశం మగధ రాజ్యావిర్భావం క్రీస్తు పూర్వం 544 నుండి క్రీస్తు పూర్వం 321 వరకు మగధ రాజ్య ఆవిర్భావం, దాని పరిపాలన అంశాలు కనబడుతూ ఉంటాయి. 321లో మగధ రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించాయి. ఒకటి హర్యాంక అనేటువంటి వంశం, రెండవది శిశునాగ అనేటువంటి వంశం, మూడవది నంద వంశం. అయితే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మగధ రాజ్యాన్ని బృహద్రుడ లేదా బృహద్రథ అనేటువంటి ఒక వంశం కూడా పరిపాలించినట్లు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్ఎస్ శర్మ అనేటువంటి చరిత్రకారుడు, మళ్ళీ క్లారిటీగా చెబుతున్నానండి,
ఆర్ఎస్ అనేటువంటి చరిత్రకారుడు మగధ రాజ్యం ఆవిర్భవించక మునుపు మగధ మహాజనపదాన్ని పరిపాలించిన వంశం ఏంటి అంటే బృహద్రుడ అనేటువంటి వంశం. ఈ మహాజనపదాన్ని పరిపాలించిన చివరి వంశంగా బృహద్రుడ అనేటువంటి వంశం గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ హర్యాంక అనేటువంటి వంశం, దీన్ని స్థాపించినటువంటి వాడు బింబిసారుడు. నెక్స్ట్ శిశునాగ అనేటువంటి వంశాన్ని స్థాపించిన వాడు శిశునాగుడు. నెక్స్ట్ నంద అనేటువంటి వంశాన్ని స్థాపించిన వాడు మహాపద్మనందుడు. ఇలాగా బింబిసారుడు, శిశునాగుడు, మహాపద్మనందుడు అనేటువంటి మూడు వంశాలను స్థాపించారు. ఈ వంశాలన్నింటిలో గొప్ప వంశం ఏంటి అంటే నందవంశం. నందవంశ గొప్ప రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు అనేటువంటి వాడు. మగధ రాజ్యం అనేటువంటి దానిని ఆవిర్భవింపజేసినటువంటి వాడు బింబిసారుడు. మగధ రాజ్యంలో చివరి పరిపాలకుడు ధననందుడు అనేటువంటి ఆయన. ఓకేనా? మళ్ళీ మనం టాపిక్ వెళ్ళినప్పుడు క్లియర్ గా మాట్లాడదాం ఒక అవగాహన కోసం. మగధ రాజ్యాన్ని, మగధ మహాజనపదాన్ని పరిపాలించిన చివరి వంశం బృహద్రుడ వంశం. బృహద్రుడ వంశంలో కూడా ఎవడు పరిపాలించాడు అంటే రిపుంజయుడు అనేటువంటి వాడు. రిపుంజయుడి తర్వాత మగధ మహాజనపదాన్ని మగధ రాజ్యంగా మార్చిన వాడు బింబిసారుడు. మగధ రాజ్యాన్ని పరిపాలించిన చివరి పరిపాలకుడు ఎవడు అంటే ధననందుడు అనేటువంటి వాడు. ఓకేనా? ధననందుడిని ఓడించి క్రీస్తు పూర్వం 321లో ధననందుడిని ఓడించి మగధ రాజ్యం స్థానంలో మౌర్య సామ్రాజ్యం ఏర్పాటు చేసినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాడు. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. ఏ రాజును ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అంటే ధననందుడు అనేటువంటి రాజును ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు అంటే క్రీస్తు పూర్వం 321లో ఏర్పాటు చేశాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ మగధ రాజ్యానికి సంబంధించి, మగధ రాజ్యం భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజ్యం అని చాలా మంది చరిత్రకారులు చెబుతున్నారు. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి రాజ్యం ఏంది అంటే మగధ రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి గణతంత్ర రాజ్యం ఏంది అంటే వజ్జీ అనేటువంటి రాజ్యం. భారతదేశాన్ని పరిపూర్ణంగా పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం ఏంది అంటే ఏదది మగధ రాజ్యం. భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం ఏంది అంటే మౌర్య సామ్రాజ్యం. ఓకేనా? సో ఇది మగధ రాజ్యానికి సంబంధించిన ఒక చిన్న అవగాహన. ఇది ఈ దేనిలో భాగంగా ఉంది అంటే మౌర్యుల పూర్వయుగంలో భాగంగా ఉంది. మౌర్యుల పూర్వయుగ అనంతరం, మౌర్యుల పూర్వయుగంలో రెండవ అంశం ఏంటి అంటే మౌర్యుల పూర్వయుగ అనంతరం రెండవ అంశం ఏంటి అంటే మతాల లేదా ఇలా రాయచ్చండి మత ఉద్యమాల ఆవిర్భావం. మత ఉద్యమాల ఆవిర్భావం భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వమే 3వ శతాబ్దం మధ్య సుమారుగా 64 మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ 64 మత ఉద్యమాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి మత ఉద్యమాలు 4 ఉన్నాయి. అందుట్లో మొదటిది జైన మత ఉద్యమం, రెండవది బౌద్ధ మత ఉద్యమం, మూడవది అజవిక మత ఉద్యమం, నాలుగవది చార్వాక మత ఉద్యమం. ఇలా భారతదేశంలో మొత్తం 4 రకాలైనటువంటి ప్రసిద్ధి చెందిన మత ఉద్యమాలు వచ్చాయి. అంతకన్నా ముందు
మొట్టమొదటిసారిగా అసలు భారతదేశంలో వచ్చిన మత ఉద్యమాల సంఖ్య 64. ఇది బ్రాహ్మణుల యొక్క అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మత ఉద్యమాలు జైన మత ఉద్యమం, బౌద్ధ మత ఉద్యమం, అజైవిక మత ఉద్యమం, చార్వాక మత ఉద్యమం అనేటువంటి ఉద్యమాలు. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి మూడవ అంశం, మౌర్యుల పూర్వయుగంలో ఉన్నటువంటి మూడవ అంశం ఏంటి అంటే విదేశీ దాడుల ప్రారంభం. విదేశీ దాడుల ప్రారంభం. విదేశీ దాడుల ప్రారంభం. విదేశీ దాడులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? భారతదేశంపైకి విదేశీ దాడులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు పూర్వం 599 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ యుగంలో చివరి విదేశీ దాడి ఇప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 326. ఓకే, సో 599 నుంచి క్రీస్తు పూర్వం 326 మధ్య భారతదేశం పైకి ప్రధానంగా 2 దేశాల వాళ్ళు దాడులు నిర్వహించారు. ఒకటి పర్షియా, రెండవది గ్రీకు. పర్షియా మరియు గ్రీక్ అనేటువంటి 2 దేశాల వాళ్ళు భారతదేశం పైకి దండయాత్ర చేయడం జరిగింది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో పర్షియా వారు చేసినటువంటి దండయాత్రలని విదేశీ దాడులను ఏమని పిలుస్తామంటే పారసీక దాడులు. గ్రీకుల దండయాత్రని గ్రీకు దండయాత్రలు అని పిలుస్తారు, లేదా గ్రీకు దాడులు. పారసీక దండయాత్రని భారతదేశంలో ప్రారంభించినటువంటి వాడు సైరస్ అనేటువంటి పర్షియా రాజు. ఇది ఎగ్జామ్ లో అడుగుతున్నారండి. సో పారసీక దాడులు లేదా పర్షియా యొక్క దండయాత్రలు భారతదేశంలో ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సైరస్ అనేటువంటి ఆయన. సైరస్ తర్వాత డేరియస్ 1, డేరియస్ 2 అనేటువంటి ఇద్దరు ఈ పర్షియా దేశం నుంచి భారతదేశంపై దాడులు నిర్వహించినటువంటి వాడు. నెక్స్ట్ గ్రీకు దాడులు ఏకైక వ్యక్తి నిర్వహించాడు ఈ కాలంలో, ఆయనే అలెగ్జాండర్. ఓకే, సో వీళ్ళకు సంబంధించినటువంటి విషయాలను మళ్ళీ మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ఇది మౌర్యుల పూర్వయుగానికి సంబంధించి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మౌర్యుల పూర్వయుగంలో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అందులో మొదటిది మగధ రాజ్య ఆవిర్భావం, రెండవది మత ఉద్యమాల ఆవిర్భావం, మూడవది విదేశీ దాడుల ప్రారంభం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్యుల లేదా మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం 321. ఇది ఎప్పుడు ఎండ్ అయిందంటే క్రీస్తు పూర్వమే 184వ సంవత్సరంలో. మౌర్యుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను మనం గమనిస్తే మౌర్య సామ్రాజ్యం ప్రారంభమైందేమో క్రీస్తు పూర్వం 321లో. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు ఎండ్ అయింది అంటే క్రీస్తు పూర్వమే 184. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ప్రామాణికమైన అంశాలను చర్చించుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా? మౌర్య సామ్రాజ్యం ఏర్పాటు చేసినటువంటి వాడు ఫౌండర్ కింగ్ అంటారు. ఆయన ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యంలో గొప్ప రాజు గ్రేట్ కింగ్ అంటాడు, ఆయన అశోకుడు. ఓకేనా? నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజు బృహద్రథుడు అనేటువంటి ఆయన మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజు. సామ్రాజ్యం అనగానే ఏ సామ్రాజ్యమైనా ఫస్ట్ మనం చూసేటువంటి అంశం వారి యొక్క పరిపాలనా విధానం, రెండవది వారి యొక్క ఆర్థిక విధానం, మూడవది వారి యొక్క సాంఘిక విధానం లేదా సాంఘిక పరిస్థితులు, నాలుగవది వారి యొక్క మతం, ఐదవది వారి కాలంలోని సాహిత్యం, ఆరవది వారి కాలంలో ఉన్నటువంటి కళలు.
ఓకేనా. సో ఇలాగా మనకి పరిపాలన విధానం, ఆర్థిక విధానం, సాంఘిక విధానం, మతం, సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తా ఉంటే ఏదైనా ఒక సామ్రాజ్యానికి లేదా సింపుల్ గా పరిపాలన విధానంలోనే రాజకీయ వ్యవస్థ అనేటువంటిది కూడా చూస్తాం. రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానం, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానం అనేటువంటిది. నెక్స్ట్ ఆర్థిక విధానం, సాంఘిక విధానం, మతం, సాహిత్యం, కళలు వీటికి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా మనం ఏ సామ్రాజ్యానికి సంబంధించిన ముందు అధ్యయనం చేస్తాం.